ఈరోజు పార్టీ శాశ్వతం, కేసీఆర్ గారు శాశ్వతం. వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు. ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత 2027, 28, 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుండా ఉంటాడు. ఆ పరిస్థితి వస్తుంది. విజయ్ కుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు వస్తారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే, ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఎవడ అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలవడం ఓడవడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా. బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి 24లో కాంగ్రెస్ వాడు ఒక్కటి గెలుస్తాడా చూద్దాం. 24 మనమే గెలుస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక వైపున అభివృద్ధి చేసిండు, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు.